ప్రతి వంట ఒక జ్ఞాపకం. చిన్నప్పుడల్లా వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తే వంటింటి నుంచి వచ్చే మామిడికాయ మటన్ వాసనే ముందుగా ఆకలేసేది. మట్టి పొయ్యి మీద నెమ్మదిగా ఉడుకుతున్న కర్రీ, పక్కనే కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయలు. అబ్బా! ఆ రుచి తలుచుకుంటే ఇప్పటికీ మర్చిపోలేం. అమ్మమ్మ చేతి మసాలా అంటేనే ఒక మ్యాజిక్ కదా! కొంచెం కారం, కొంచెం పులుపు, చాలా ప్రేమ. ఈరోజు అదే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన స్పెషల్ మామిడికాయ మటన్ అయితే తయారు చేసేసుకుందాం. ముందుగా చూపించినట్టు ఫాలో అయిపోయింది. 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాం మేమైతే. సో మీకైతే టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఘాటుగా తింటారు, మేమైతే తక్కువ ఘాటు తింటాం. సో ఆ మటన్ ఉడకటానికైతే వాటర్ అయితే వేసుకోవాలి, అదైతే మ్యాండేటరీ. సో అలా ఉడుకుతున్నప్పుడు వచ్చే కర్రీ స్మెల్కి అబ్బా అసలు నోరు ఊరిపోయింది నాకైతే. అలా ఉడికాక చివర్లో పచ్చి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత వచ్చే ఆ పులుపు టేస్ట్ ఈ కర్రీకి అసలైన హైలైట్. మసాలాలు మొత్తం మటన్లోకి దిగిపోయి మామిడికాయ పులుసు బాగా కలిసాక మన అమ్మమ్మ స్టైల్ మామిడికాయ మటన్ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి మటన్ మామిడికాయ ఇష్టమో కమెంట్ చేసేయండి. బాయ్ గాయ్స్.